దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన 63వ అధ్యాయము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమందు నేనిలాగున నిన్ను స్తుతించదును. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలని వారు దాని వెదుకుచున్నారు. వారి భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతి వాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం, ఈ దిన ధ్యాన వాక్యం మన హృదయాల్లో దీవించునుగాక. ఈ యొక్క దావీదు యూదా అరణ్యంలో నుండి రచించిన ఈ యొక్క 63 కీర్తనలో దావీదు పలుకుచున్న మాటలు: నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని దావీదు యూదా అరణ్యంలో ఉండగా ఏ విధంగా దేవునికి మొరపెట్టుకుంటున్నారో ఈ దినము కూడా ఒక దైవ ధ్యానము ద్వారా ఈ యొక్క మాటలు మనం కూడా జ్ఞాపకం చేసుకొంచు ధ్యానిస్తూ దేవుని నామమును స్తుతిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.